హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి ఈరోజు మనం మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడ తీసాను ఇదంతా. వీళ్ళంతా పొలంలో పనులు చేసుకుంటున్నారండి. ఇంటి చుట్టూ చూస్తున్నారు కదా, ఇంటి ముందు బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, అటుపక్క ఇటుపక్క కూడా ఇలా కొబ్బరి తోటలు, అరటి తోటలు, కొబ్బరి చెట్లు అండి. సారీ, ఇంక ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి. ప్రతి ఇంటి ముందు కూడా ఇలాగే ఉంటాయండి కొబ్బరి చెట్లు, అరటి తోటలండి మొత్తం ఇంటి చుట్టూరు. ఇక కొత్తిమీర అలాంటివన్నీ కూడా ఓన్గా పండించుకుంటారండి. ఇంటి చుట్టూరు ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో పెయింటింగ్ ముగ్గులు అయితే వేసుకున్నారండి. ఇదే ప్లేస్లో అయితే వరకు పేడ కళ్ళాపు వేసి ముగ్గులు వేసుకునేదండి మా సిస్టర్. ఇప్పుడైతే ఇంక గచ్చు చేయించేసుకున్నారు. అదంతా చేయలేకపోతుందండి. ఇదంతా చాలా పెద్ద ప్లేస్ కదండి, చిన్న చిన్న ప్లేస్లకు వేసుకోవడానికి మనకు అసలు కష్టమైపోతుంది. అలాంటిది అంత ప్లేసుల్లో అయితే వరకు అంత కష్టం, చాలా బాగా వేసేదండి ముగ్గులు అయితే. పేడకళ్ళు అయిపోయి ఇంక ఇంటి చుట్టూరు ఫుల్ ముగ్గులేండి. శుక్రవారం, మంగళవారం చూస్తున్నారు కదా, ఇలా మొత్తం పెయింటింగ్ ముగ్గులు అయితే వేసుకుని. ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఇలా చెంబు కూడా పెడుతుంది ప్రతిరోజు. ఆ చెంబు నీట్గా క్లీన్ చేసి అందులో మొత్తం అన్నీ వేసి పెడుతుందండి, పువ్వు అన్నీని. ఇక ఇంటి చుట్టూ ఇలా పెయింట్లు అయితే వేసుకున్నారండి. ఇది బ్యాక్ సైడ్ అండి, అది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అండి. మొత్తం చుట్టూరు కూడా ఇంతంత ప్లేసే ఉంటుందండి. చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికైనా. మేము వచ్చినప్పుడు కూడా అలా బయటే కూర్చుంటాం, చాలా బాగుంటుంది. ఇంటి చుట్టూరు ఇలా ప్లేస్ అండి. ఇది పైకి ఎక్కించుకోవడానికి కూడా గచ్చు చేయించేసుకున్నారు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు ఇలా కొబ్బరి చెట్లు, అరటి తోటలేనండి. ఇదంతా తోటలే ఈ పక్క సైడ్ అంతా. ఇంకా ఇంటి ముందు పూల చెట్లు అయితే చాలా ఉంటాయండి. ఇంకెక్కడికి దేనికి వెళ్ళిన అవసరం, కరివేపాకు చెట్లు ఉంటాయి, పువ్వుల చెట్లు ఉంటాయి, కొత్తిమీర చెట్లు ఉంటాయండి. ఇంకా మనకు ఓపిక ఉండాలి కానీ చాలా వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఎదరు ఫ్రంట్ అంతా కూడా ఖాళీ ప్లేస్ మా అక్క వాళ్ళదేనండి. ఇంకా బంగారం తల్లి జాతరకి అని చెప్పి వచ్చేసాం మేము. ఇక ఆ రోజు మార్నింగ్ లేచి స్నానం చేసేసి పూజ అయితే చేసుకున్నాము. దానికి ఇంకా పాయసం, గారెలే వేసానండి. దేవుడి దగ్గర కూడా పెట్టుకుని తినడానికి కూడా ఇంకా 2 విధాలుగా ఉంటుంది కదా అని చెప్పి, పిల్లలు కూడా అందరూ ఉన్నాం కదా. ఇంకా సేమియా అయితే చేసేసి పక్కన పెట్టానండి. ఇంకా తర్వాత గారెలు అయితే వేసుకున్నాము. ఇంక ఈ విధంగా బంగారం తల్లిది ఈ జాతర పన్నీ అయిపోయాక లాస్ట్లో తీర్థం అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఇంకా ఇలా అమ్మవారు ప్రతి ఇంటింటికి వస్తారండి. ఇలాగ కొత్త బెడ్షీట్ వేసి అమ్మవారిని అలా మంచం మీద పెడతారు. పెట్టి ఇలా పూజలంతా చేసాక పాన్ పేస్తారండి. పాన్ పేసాక వెళ్ళి ఇలా వాళ్ళైతే 1 మంత్ నుంచి అలా అమ్మవారిని గరగలు అయితే తిప్పుతారండి ఇంటింటికి. తర్వాత ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే తీర్థమండి, బంగారం తల్లి తీర్థం. చూస్తున్నారు కదా, ఇంకా లోపలైతే వీడియోలు తీయడానికి లేదు, మామూలుగా బయట నుంచి అయితే తీసాము. ఇక జనం చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తారండి ఇక్కడ. సంక్రాంతికి కూడా ఇలాగే ఉంటుందండి. ఇంకా అసలు సంక్రాంతిగా చెప్పడం, అసలు జనం అందరూ ఎక్కడెక్కడి నుంచి ఇక్కడే వచ్చి ఉంటారండి. అంత బాగుంటుంది సంక్రాంతికి కూడా. ఈస్ట్ గోదావరిలో చాలామందికి తెలిసే ఉంటుందండి ఈస్ట్ గోదావరి అంటే. ఈ సంక్రాంతి అనేది కూడా చాలా ఫేమస్ అండి, అది కూడా తెలిసే ఉంటుంది. ఇక ఎవ్రీ ఇయర్ కూడా ఇలా బంగారం తల్లి జాతర అయితే జరుగుతుందండి. మనకి జాతర మొత్తం తీర్థం అన్నీ అయిపోయాక ఆ రోజు సోమవారం వచ్చిందని నైవేద్యం పెట్టుకోలేదండి, లేదంటే అక్క వాళ్ళు నైవేద్యం పెట్టుకోవాలి. ఇక మంగళవారం అయితే నైవేద్యం అంతా పెట్టుకున్నారు. ఇంక ఈ విధంగా అయితే బంగారం తల్లి జాతర అనేది ముగిసింది, కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వచ్చిన చుట్టాలు అందరూ వస్తాం వెళ్ళడం అందరూ అయిపోయింది. మేము కూడా వచ్చేసామండి. ఇంకా నైవేద్యం అన్నీ చూసుకుని ఇంకో ఇంటికైతే వచ్చేసాము. ఈ విధంగా అయితే జాతర. ఇంకా ఈ తీర్థంలో అయితే వస్తే పిల్లలతో మనకి ఇవన్నీ ఎక్కించకపోతే వాళ్ళు ఊరుకోరు కదండి. మొత్తం అవన్నీ ఎక్కించి సరదాగా వాళ్ళతో కాసేపు తిరిగి ఇంక ఇంటికైతే వచ్చేసాం. ఈ విధంగా అయితే జాతర ముగిసిందండి. ఇక మా వీడియో కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో. ఇంకా మన వీడియో ఇదే మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.